మనము ఎటువంటి లోకంలో ఉన్నామంటే లాంగ్ ఎగో ప్రవర్ నాకు నేర్పించిన విషయం ఏంటంటే డిబేట్స్ ద్వారా ఒక ఆర్గ్యుమెంట్ విన్ అవుతాము కానీ ప్రజల్ని విన్ అవ్వలేమని. నేను నా ఇంజనీరింగ్ టైంలో నేను ఎంతలా స్టడీ చేశానంటే ఈ యొక్క భగవద్గీత అవ్వచ్చు, పురాణ్ అవ్వచ్చు, ఇవన్నీ చదివి విని పురాణ్ ద్వారా భగవద్గీత ద్వారా యేసే నిజమైన రక్షకుడు అని నేను ప్రూవ్ చేయగలను. హల్లెలూయా. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇతరులతో వాదించేటప్పుడు ఆ వాదనలో నేను గెలవచ్చేమో కానీ ఆ వ్యక్తి రక్షణకు రావడానికి మాత్రము నేను చేయాల్సింది ఏంటంటే యేసు ప్రభువును ప్రకటించడం మాత్రమే. హల్లెలూయా. సో నేను అందరూ సలహా ఇస్తున్నాను, అన్నెసెసరీ డిబేట్స్ మీరు వెళ్ళకుండా, ఇతరులతో వాదించకుండా మన యేసు ప్రభువు ఎంత మంచి వాడో చెప్తే చాలండి, ప్రజలు రక్షణలోకి వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక ఇంపాక్ట్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రభువారు మన మీద ఉంచిన సంకల్పమును మనం నెరవేరుస్తున్నామని. హల్లెలూయా. నేను లాస్ట్ టైం నవంబర్లో మీకు చెప్పిన విషయం ఏంటంటే మనం ఒక్కరే ఉన్నట్టుగా మనం ప్రార్థన చేయాలని చెప్పాను. హల్లెలూయా. మనం ఒక్కరే ఉన్నట్టుగా మన సువార్త ప్రకటించాలి, మనం ఒక్కరే ఉన్నట్టుగా మనం పార్ట్నర్షిప్ చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం చాలా మంది ఉన్నాం కదా అని లోకంలోకి రాలేదండి. కేవలం నువ్వు ఒక్కడ ఉన్నా సరే అని లోకంలోకి వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీవు నేను ఆయన దృష్టిలో విలువైన వారు మనం. హల్లెలూయా. ఇలా చెప్తామా? మనం అంటే ప్రభువారికి విలువైన వారము. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో కొన్ని సార్లు కాదు, మన ఆరంభంలోనే చూస్తూ ఉన్నాము, లోకం వాళ్ళని ఎక్కడ కూడా ప్రేమించినట్టు లేదండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడైనా విన్నారా లోకం వాళ్ళు ప్రేమిస్తున్న విషయం? డూ యు నో దట్ వరల్డ్ కెనాట్ లవ్ యూ, వరల్డ్ ఆల్వేస్ హేట్స్ యూ. హల్లెలూయా. మీరు అనవచ్చు ఎందుకు అలా ద్వేషిస్తుంది? దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? నిన్ను కాదు, నేను కన్నా యేసు ప్రభువుని ద్వేషించింది. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందా? ఎస్లే వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద బ్రదర్. ఆయన చెప్పిన విషయం ఏంటి సార్? నువ్వు ప్రతి చోట యాక్సెప్ట్ చేయబడుతున్నావు అంటే, అందరి చేత నువ్వు లైక్స్ కొట్టించుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అని చెప్పాను నేను. హల్లెలూయా. ఎందుకంటే నా యేసు ప్రభువు పరిచయం చేసినప్పుడు అందరూ ఆయన ఇష్టపడలేదండి. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ద్వేషించారు. అదేవిధంగా మన యేసు ప్రభువు యొక్క సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ మనం ఇష్టపడకపోవచ్చేమో, కానీ మనం మాత్రం అందరిని ఇష్టపడాలి, మనం మాత్రం అందరిని ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రేమ అయిన యేసు ప్రభువు ద్వారా పుట్టిన వారు మనం. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ గుడ్. సో ఇక ఇంపాక్ట్ ఇండియా క్యాంపెయిన్లో మీరందరూ ఖచ్చితంగా పార్ట్నర్షిప్ చేయవలసిందని కోరుచున్నాను. సో సర్వీస్ అయిపోయిన తర్వాత సో వ్యక్తిగతంగా మీరు ఎంత ఇవ్వగలుగుతారో అనే ప్లెడ్జెస్ మీరు నాకు ఇవ్వాల్సిన కోరుచున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో అదేవిధంగా ఈ యొక్క 27th ఏప్రిల్ మనకి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. హల్లెలూయా. సో మనము సంఘరీతిగా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా 27th ఏప్రిల్ మనము మనకు గ్రూప్ ఆస్టర్తో మన ఈస్టర్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. హల్లెలూయా. సో దీని నిమిత్తము ప్రతిరోజు మనము midnight 12 నుండి 1 వరకు ప్రే చేస్తున్నాము. సో దయచేసి ఇంకా మహా అయితే మన 2 వీక్స్ ఉన్నాయి. సో ఈ 2 వీక్స్ కూడా మనం అందరము ఏం చేద్దామంటే వైఖరి కలిగి యథార్థంగా మనందరం ప్రార్థన చేద్దామని. హల్లెలూయా. సో పక్కన జస్ట్ 2 వీక్స్ అని చెప్పండి. జస్ట్ 2 వీక్స్. హల్లెలూయా. సో ఈ 2 వారాలు మనందరం ప్రార్థన చేద్దాము. ఈ 2 వారాలు మనందరం పబ్లిసిటీ చేద్దాము. ఈ 2 వారాలు మనం పార్ట్నర్షిప్ చేద్దాము. హల్లెలూయా. గొప్పగా ఉండబోతుంది చెప్పండి. నా జీవితం గొప్పగా ఉండబోతుంది, నా పరిచయం గొప్పగా ఉండబోతుంది. హల్లెలూయా. నేను ఐఎమ్ టాకింగ్ టు ద బిలియనర్స్ అండ్ మిలియనర్స్ అండి. హల్లెలూయా. అందులో చెప్తామా? సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు. ఎవరైనా పాట ఐడియా ఉందా? హల్లెలూయా. చూడండి, మన యేసు ప్రభు ద్వారా సమస్తం మనం చేయగలమండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ గురించి నేను విన్నానో నాకు అప్పుడు అర్థమైపోయింది. ఎందుకు తెలుసా? అది చెయ్యగల కృపను మనం అందరం పొందుకున్నామండి. హల్లెలూయా.
సో పాస్టర్ క్రిస్టి గారు చెప్పిన విషయం ఏంటి తెలుసా, ఈ సంవత్సరం మనం సంపూర్ణంగా సువార్తను ప్రకటించబోతున్నామని చెప్పారు ఆయన. హల్లెలూయా. నేను డౌట్ అంటే మాట్లాడకండి, నోరు మూసుకుని ప్రార్థన చేయన్నారు ఆయన. హల్లెలూయా. సో ఏ విషయంలో అయినా మీకు డౌట్గా అంటే నన్ను పలుకోదండి. రఖ బహ సోకు లిబహ సహనమా అలా భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైపోతుంది తెలుసా, నీ మైండ్ అనేది ఆయన మీద ఫోకస్ చేయబడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్న చిట్కా చెప్తాను నేను. నువ్వు చదువు నీకు అర్థం కావట్లేదా, భాషలో ప్రార్థన చేసి నీకు అర్థమైపోతుంది. ఉద్యోగంలో టాస్క్ ఇచ్చారా, అది చేయలేకపోతున్నావా, దాని నిమిత్తం భాషలో ప్రార్థన చేసి నువ్వు చెయ్యి. హల్లెలూయా. చేయగలిగే సామర్థ్యం నీలో ఉన్నది. హల్లెలూయా. I think Prophet Sam is explaining Brother Elota, right? Please someone translate him, right? Hallelujah. So thirdly, మనం ఏ నెలలో ఉన్నామంటే మనం మంత్ ఆఫ్ ఫేవర్లో ఉన్నామండి. ఏ నెలలో ఉన్నాం మనము? సరే, ఈ యొక్క నెలకు సంబంధించి నేను మీకు ఒక 3 to 4 ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. హల్లెలూయా. సో మొదటిగా నేను యోసేఫ్ గురించి మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. సే జోసెఫ్. ఓకే, ఈ యోసేఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు? చెప్పిన వాళ్ళు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఎస్, థ్యాంక్ యూ. 1000 రూపాయలు ఇవ్వడేసి నువ్వు బ్యాక్ తీసుకున్నావు కదా. హల్లెలూయా. చెప్పండి, యోసేఫ్ అనగా ఎస్, థ్యాంక్ యూ. 1000 రూపీస్ 1000 రూపీస్. హల్లెలూయా, దట్స్ గుడ్. సో యోసేఫ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫలించడు కొమ్మ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన యొక్క పేరు మన యొక్క గమ్యం అండి. పక్కన తెలండి, నీ యొక్క పేరు నీ గమ్యము. నీ గమ్యం మారాలంటే నీ పేరు మారాలి. హల్లెలూయా. సో అందుకే నేను ఎంత స్వార్థపరుడు అంటే పాత నిబంధనలు చూసినప్పుడు యోసేఫ్ చాలా శ్రేష్టమైన వ్యక్తిగా నాకు కనపడ్డాడు. న్యూ టెస్ట్మెంట్ చూస్తే పౌలు అనే వ్యక్తి చాలా ఫైర్ఫుల్గా కనపడ్డాడు. ప్రభు మరి ఇటువంటి భక్తుల జీవితం నాకు జీవితం అవును కాక అని వాళ్ళ పెళ్ళైనా పెట్టేసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టి రీతిగా మనకు జీవితం ఉండను కాక, యేసు ప్రభువు జీవించిన రీతిగా మీ అందరూ జీవించదు కాక, యేసు ప్రభువు పరిచర్య చేసిన విధంగా మీకు పరిచర్య ఉండను కాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో we are in the month of favors. Say favors. 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 ఓకే, సరే యోసేఫ్ గురించి మాట్లాడుతున్నాను కదా. సో యోసేఫ్ యొక్క తండ్రి పేరు తల్లి పేరు చెప్పండి, ఎవరు చెప్పగలుగుతారు నాకు? ఏమండి, యోసేఫ్ వాళ్ళ తండ్రి పేరు ఏంటిది? యాకోబు. అమ్మ పేరు రాహేలు. ఓకేనా. మొన్న ఒక వారం క్రితమే మా రాహేలమ్మ గారు ప్రభువుని కలుసుకున్నారని ఎంతమంది తెలిసే విషయం? జ్ఞాపకత గుడికి జరిగింది. హల్లెలూయా. సరే, ఒక తెలిసిన పాట ఉంటుంది కదా, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. అబ్బా, ఈ పాట పాడుతున్నాడు సూపర్ అనుకునేవాడిని. తర్వాత నేను స్టడీ చేసుకునే విషయం తెలుసుకునే విషయం ఏంటి తెలుసా, యాకోబు మోసగాడని అంటాం కదా మనము. సరే, ఏ విషయంలో మోసం చేశాడండి? ఏ విషయంలో మోసం చేశాడు? ఆయన మోసం ఏం చేయలేదు, ట్రేడింగ్ చేశాడు అంతే. అక్కడ ఆయన అంటాడు వాళ్ళ యొక్క బ్రదర్కి, నీకు ఆకలి వేస్తుంది కదా, నీకు ఆహారం పెడతాను, మరి ఆహారం పెట్టినప్పుడు నాకు జ్యేష్ఠత్వం ఇచ్చేసి అంటాడు. సరే, వీళ్ళు అన్న ఏం చేస్తాడు, ఈ యొక్క జ్యేష్ఠత్వం ఇచ్చి ఏం తీసుకుంటాడు? కేఎఫ్సీ చికెన్ తీసుకుంటాడు ఆయన. సో దాన్ని ట్రేడింగ్ అంటామా మోసం అంటామా? చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటంటే నాకున్నది నీకు ఇస్తా, నీకున్నది నాకు ఇవ్వు, సంథింగ్ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. సరే, కానీ పేరుని బట్టి యాకోబు అంటే మోసగాడే, మీనింగ్ మాత్రం మోసగాడే. అందుకే ప్రభువు ఏం చేసేసా ఇలా అంటే బాగోదామని ఏం చేశారు, యాకోబుని ఏం చేశారంటే ఇశ్రాయేలుగా మార్చేశారండి. హల్లెలూయా. మన యొక్క పాపం మనకి జీవితాన్ని కూడా ప్రభువు తీసేసి ఆయనలో నీతి మనకి ఇచ్చారండి. హల్లెలూయా. సరే, ఈ యోసేపు ఎన్నో నంబర్ అండి? నంబర్. అటువంటి రీతి మీద ఫలించదు కాక. ప్రైజ్ ది లార్డ్. సో యాకోబు ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా. సో నన్ను ఏం అడగవద్దు, ఏం మ్యారేజ్ చేసుకోవాలనేసి. ఓకేనా. సో అయితే ఈ యోసేపు ఎటువంటి వాడంటే చిన్నప్పటి నుండి దేవుని యొక్క భయంలో, తల్లిదండ్రుల యొక్క భయంలో ఆయన పెరుగుతాడండి. ఎవరి భయంలో? కొంతమంది క్రైస్తవులు చాలా ఈజీగా పాపం చేయడం కారణం ఏంటో తెలుసా? దేవుని భయం వాళ్ళు లేకపోవడం బట్టి. ఎవరి భయం లేకపోవడం బట్టి? అనేక మందికి అనేక భయాలు ఉంటాయి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, షుగర్ తింటే షుగర్ వస్తాను షుగర్ భయం ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు తింటే బీపీ వస్తేనే వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. ఈ షుగర్ భయాలు ఉన్నాయి, బీపీ భయాలు ఉన్నాయి, కానీ దేవుని భయం లేకపోతే ఎంత బాధాకరం అండి. హలో, యోసేపు ఒక విషయంలో నేను చెప్తానండి. సో యోసేపును వీళ్ళ బ్రదర్స్ అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు సాడీలు చెప్తా ఉంటాడు. ఎలా చెప్తాడో నేను మీ అందరూ రాజుకోనని, మీ అందరూ బానిసలుగా ఉంటారని చెప్తాడు. సో అన్ని కళ్ళు అన్ని ఏం చేస్తారంటే అన్ని చెప్పుకుంటూ ఉంటారు. సో పక్కన వాళ్ళు వెళ్ళానండి, అన్ని చెప్పాల్సిన పని లేదని చెప్పాను. యోసేపు వాళ్ళు అన్న చెప్పపోయి ఉంటే వీళ్ళ అన్న వాళ్ళు వెళ్ళి యోసేపుని ఒక బాయిలో వేసేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ టు బి హిడెన్ అండి. దేర్ ఆర్ థింగ్స్ విచ్ హ్యాస్ టు బి రివీల్డ్. హల్లెలూయా. చూడండి, రహస్యమును నువ్వు రహస్యంగా పెట్టుకోకపోతే నీకు గొప్ప గొప్ప రహస్యాలు నీకు బయలుపరచబడవండి. హల్లెలూయా. సో నేను ఆ జీవితంలో కొన్ని కొన్ని రహస్యాలు నాకు చెప్తారు కొంతమంది. పాస్టర్ గారికి ఎవరు చెప్పదంటారు. సో ఎవరికి చెప్పాలని ఎవరు చెప్పను నేను. హల్లెలూయా. కాదు యేసుప్రభు వచ్చి దిగి రావాలి నాకు చెప్పరని అప్పుడు నేను చెప్తాను నేను. హల్లెలూయా. ఈవెన్ దట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరైనా కొన్ని విషయాలు నీకు ఓపెన్ అయ్యి ఏమైనా చెప్తే అవి ప్రతి ఒక్కరు చెప్పాలని కాదండి. మొదటిగా వారి కోసం ప్రార్థించడానికి బయలుపరచబడతా ఉంటాయి. నేను యాజ్ ఎ పాస్టర్గా కొన్ని విషయాలు ప్రభువు బయలుపరుస్తూ ఉంటారు. బయలుపరిచినప్పుడు ఎవరైనా వచ్చేసి ఇచ్చేసావని వాళ్ళు అవమానపరచడం కాదండి. బయలుపరచబడినప్పుడు అవి మనం హృదయంలో పెట్టుకొని వారి కోసం ప్రార్థించడం ప్రభువు మనం బయలుపరుస్తారు. హల్లెలూయా. సే నాట్ ఎవ్రీథింగ్ టు బి రివీల్డ్. సమస్తం రివీల్ చేయడానికి మనం పిలవబడలేదు. మరి ముఖ్యంగా భర్త భార్య, నేను చెప్తున్న విషయం ఏంటి తెలుసా, గొడవ పడొద్దు అండి. గొడవ పడడం మీ పిల్లలకి చెప్పొద్దండి సువార్తలాగా. ఓకే, నేను మా మమ్మీ ఇలా కొట్టినరా చిన్నప్పుడు, నో ప్లీజ్ అలాంటివి వద్దండి. నీ పిల్లలు నువ్వు చెప్పేదానికన్నా నువ్వు చేసే యాక్షనే బాగా అర్థం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో యోసేపుని వీళ్ళు ఏం చేస్తారు, సహోదరులు అందరూ కలిసి ఒక బావిలో విసిరేశారు. ఆ బావిలో విసిరేసినప్పుడు ఎవరు వచ్చి ఈయన కొనుక్కుని వెళ్తారు? ఎవరు కొనుక్కుని వెళ్ళారు? ఐగుప్తులు కొనుక్కుని వెళ్ళారు కదా. సో ఐగుప్తులు అని ఇంకో మాట నేను ఏం చెప్తాను, ఎవరి చేత వీళ్ళు కొనబడతారు అంటే ఇస్మాయిల్ చేత కొనబడతారు. ఓకేనా, మీ సినిమా చూస్తే మీకు బాగా అర్థమయ్యేది. హల్లెలూయా. సరే, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బావిలో ఉన్న యోసేపును తీసుకుని వెళ్ళి అక్కడ ఐగుప్తుకి అమ్మేసినప్పుడు ఐగుప్తులో ఎవరు పెంచుకుంటారంటే పొతిఫర్ పెంచుకుంటారండి. సే పొతిఫర్. సరే, ఈ పొతిఫర్ అన్న, ఫరో అన్న, ఇవన్నీ హేరోద్ అన్న, ఇవన్నీ పేర్లు కావండి. ఇవి ఏంటంటే ఆఫీసెస్. ఇప్పుడు రాజు అంటాము, రాజు అంటే పేరు ఆఫీసా? పొతిఫర్ అంటారు, అది పేరు ఆఫీసా? నాకు అర్థమవుతుంది కానీ చెప్పే విషయాలు. హేరోద్ అంటాను, అది పేరు ఆఫీసా? అది ఎలా ఉంటే హీరోద్ 1, హీరోద్ 2, హీరోద్ 3, రొనాల్డో జూనియర్ రొనాల్డో. అర్థమవుతున్నాయి కదా. ఓకే, సీనియర్ పాస్టర్ క్రిస్, జూనియర్ పాస్టర్ క్రిస్. ప్రైజ్ ది లార్డ్. సీనియర్ జీసస్ క్రైస్ట్, జూనియర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఓకే, సో యోసేపుని ఈ యొక్క బావిలో నుండి తీసుకొని ఐగుప్తులో తీసుకొస్తారు. ఐగుప్తులు కూడా తను బానిసత్వంలో కూడా ఎలా ఉంటారు తెలుసా, యథార్థంగా ఉంటాడండి. పక్కన ఉంటారని యథార్థంగా ఉన్నాడని చెప్పండి, నమ్మకంగా చెప్పండి. ఎంతలా యథార్థంగా ఉన్నాడంటే వాక్యం చెప్తుంది, దేవుడు ఏం చేశాడంటే యొక్క పొతిఫర్ యొక్క కన్ను దృష్టి యోసేపు మీద కలిగేసాడండి. హల్లెలూయా. మీరు నన్ను ఫాలో అవుతున్నారా? యోసేపు బానిసత్వంలో ఉంటాడు. ఆ బానిసత్వంలో కూడా ఎవరైతే పొతిఫర్ ఉంటాడో ఆ పొతిఫరు యొక్క యోసేపు మీద కటాక్షము చూపించే విధంగా ప్రభువు కృప చూపిస్తారండి. హల్లెలూయా. ఆ కటాక్షం ద్వారా ఏమైపోతుందంటే ఈ యోసేపు కూడా ఎక్కడైతే బానిసత్వంగా ఉన్నాడో అక్కడ ఒక మాస్టర్గా మార్చబడతాడండి. హల్లెలూయా. నేనంటే ఆయన ఒక బానిసత్వంతో వెళ్ళినా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ వెళ్ళినా, నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడ నీకు పరిపాలన చేదుగాక. ఉద్యోగంలో గేట్ దగ్గర ఉంటావేమో, కానీ నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి రాజ్యాలు మార్చబడను గాక. ఈ స్టోరీ నాకు గుర్తు వస్తూ ఉంటుంది. మొద్దుకాయ, ఎంతమంది తెలిసిన మొద్దుకాయ ఎక్కడ ఉండేవాడు? గేట్ దగ్గర కాపలా చేస్తూ ఉండేవాడు కదా. సరే, ఇంకో మాట చెప్పనా, ఆయన చిన్న గుడిసెల దగ్గర గేట్ కాపలా కాస్తలేదండి, రాజుల దగ్గర గేట్ కాపలా కాస్తుంది. అంటే నా దృష్టిలో అది సెంట్రల్ జాబ్ అది. హల్లెలూయా. ఓకే, కానీ తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఏమైపోతుంది తెలుసా, రాజు రక్షింపబడతాడు. హల్లెలూయా.
నేను అంటానండి, నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ మీద కన్ను దృష్టి ఉంచి నేను నడిపించేవాడు, నమ్మదగిన వాడు నా యేసు ప్రభువాడు. నేను అంటానండి, నువ్వు చేసే చిన్న పనేమో ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉండు, దేవుడు పెద్దవాటి పట్ల నేను నడిపిస్తాడు. హల్లెలూయా. సో యోసేపు అక్కడ నమ్మకంగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే తను ఏ విధంగా చేస్తారు, క్యాప్టెన్గా చేస్తారు. ఆ టైంలో ఏమైపోతుందంటే యోసేపుని సెడ్యూస్ చేయడానికి, యోసేపుని పాపంలో నడిపించడానికి అక్కడ ఉన్న మిస్ యూనివర్స్, మిస్ ఈజిప్షియన్ తను ఏం చేస్తుందంటే యోసేపుని పాపంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. యోసేపు ఏం చేస్తాడు తెలుసా? పారిపోతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు యవనస్తులు ధైర్యంగా నేను ఏదైనా సాధించగలుగుతాను, ఎవరైనా ఏం చేయాలనుకుంటారు. లేదండి, కొన్నిసార్లు మనం పరిగెత్తాలి. పక్కనలో చెప్పండి, కొన్నిసార్లు పరిగెత్తాలని చెప్పండి. హల్లెలూయా. అందుకే మన క్రైస్తవ జీవితంలో ఆత్మ నడిపింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యం అండి. పక్కన వెళ్తానండి, ఆత్మ నడిపింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యత. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పుడు మీలాగా అల్లరి చేసేవానండి, కానీ ఎప్పుడు ఎవరు దొరకలేదండి. హల్లెలూయా. ఏంటో మరి కృప, అందరు తిట్టేసినదే లేవండి నేను. హల్లెలూయా. సో ఇట్ హ్యాస్ బి మై లైఫ్ స్టైల్. నేను అర్థమైంది ఏంటో తెలుసా? ఇట్స్ అ ఫేవర్ ఆఫ్ ద లార్డ్. ఇట్స్ అ ఫేవర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పండి. ఇప్పుడు దేవుడి కృప అందరి మీద ఉందండి, కానీ ఫేవర్ అందరు అనుభవించరండి. ఎవరు అర్థమైందా? ఈ ఫేవర్ ఏంటంటే కృపలో ఒక భాగము. పక్కన వెళ్తారండి, ఫేవర్ అనేది దేవుని కృపలో ఒక భాగము. హల్లెలూయా. సో అటువంటి ఫేవర్లో మనం ఉన్నామండి. వినారా నేను చెప్పిన మాట? దేవుని కృప అందరి మీద ఉంటుందండి, కానీ కొందరు మాత్రమే ఫేవర్లో నడుస్తారు. హల్లెలూయా. ఆ కొందరు మనమే ఉన్నామండి. హల్లెలూయా. అంటే దేవుడు రాజ్యం కొరకు మనకు అన్ని తలుపులు తెరవబడ్డాయండి. ప్రతి ఒక్క రాష్ట్రం మన కోసం తెరవబడి ఉన్నదండి, ప్రతి ఒక్క గ్రామం మన కోసం తెరవబడి ఉన్నదండి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంగీకరింపబడతామండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంగీకరింపబడతామండి, మనం ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీ చూడబడతామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో యోసేపు దేవుని యొక్క కృపతో, ఆయన పొతిఫర్ యొక్క కటాక్షంతో క్యాప్టెన్ అయిపోయిన తర్వాత ప్రభువు ఏం చేస్తా యోసేపుని బానిసంగా ఉన్న యోసేపుని ప్రిన్స్ లాగా మార్చేశానండి. హల్లెలూయా. ఫేవర్ అది చేయగలదు నేను. హల్లెలూయా. అసలు ఎవరో ఇంటర్వ్యూ తీసుకున్నారు యోసేపుకి ఏమైనా? ప్రభువు అటువంటి ఇంట్రెస్ట్ ఇచ్చిన గాక. ఇప్పుడు యోసేపు క్వాలిఫికేషన్ చూసుకున్నామనుకోండి, ప్రిన్స్ లాగా అవడానికి తను సెలెక్ట్ అవుతాడా? ఇప్పుడు ప్రిన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజులకి పుట్టాలి. హల్లెలూయా. కానీ యోసేపు ఎవరు పుట్టాడండి? బానిసలకు పుట్టాడు. ఏమన్నా బానిసంగా ఉన్నామని రాజుగా చేసుకుంటారా? దేవునికి ఫేవర్ అంటే అలా జరుగుతుందండి. సో అటువంటి ఫేవర్లో మనందరం నడుచుంది గాక. హల్లెలూయా. సో యోసేపు జీవితంలో అంతలా షైనింగ్ మనం చూడగలుగుతున్నాం అంటే అది ఏంటంటే ఫేవర్. సే గాడ్స్ ఫేవర్. ఓకే, దట్స్ గుడ్. సో రెండో స్టోరీ నేను ఎవరి గురించి చెప్పాలని ఆశపడుచున్నానంటే రబహాసో కొలమాన్ ఈడహాసో. ఓకే, డేవిడ్ ఉన్నాడు, డానియల్, ఇంకా ఫేవర్, ఇంకా ఫేవర్. సరే, వీళ్ళు ఎస్తేర్ అన్నారు. ఎస్తేర్ జీవితంలో నేను చెప్తాను నేను. హల్లెలూయా. సే హల్లెలూయా. సో ఎనీవేస్ మనం మొద్దుకాయని టచ్ చేసాం కాబట్టి మొద్దుకాయ ఈ యొక్క ఎస్తేర్కి ఎవరంటే పిన తండ్రి. సే బాబాయ్ అని చెప్పండి. సో ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే రాజుగారు వాడి దేశంలో ఉన్న సౌందర్య లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆశపడుతూ ఉంటాడు. ఎవరిని నుంచి వాక్యం కాసేపు నువ్వు కళ్ళు చేస్తున్నావు. యోసేపు అయిపోయింది. యోసేపు స్టోరీ కానీ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ లిసన్ టు ద వర్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఎవరి గురించి మాట్లాడుతున్నాము? సరే, ఎస్తేర్ యొక్క ఒరిజినల్ ఏమేంటండి? ఏమండి? ఓకే, హదసా. సో ఈ హదసా ఎవరంటే మీలాగా తను యవనస్తురాలండి. హల్లెలూయా. సో అక్కడ ఉన్న మీడియేటర్ ఎవరు? బ్యూటిషియన్ ఎవరు? ఎవరు బయలు చదవలేదా? మొదటిగా బాబే అండి. సరే, ఈ ఎస్తేరు కూడా బానిసత్వంతో ఈ రాజుగారిని కలిసినప్పుడు రాజుగారు అంటారు, నాకు ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒక మంచి అమ్మాయిని మంచిగా మేకప్ చేసుకుని తీసుకురండి అంటారు. చాలామంది చాలా పర్ఫ్యూమ్లు, చాలా బ్రాండెడ్ క్లోత్స్ అని వేసుకుంటే వెళ్తూ అంటారు. కానీ దేవుని కటాక్షము హదసా మీద ఉంది కనుక
ఈ రాజు అప్పుడు ఉన్న వారు అందరిని అందగతులను పక్కన పెట్టి హదసాన్ని పిక్ చేసుకున్నాడండి. హల్లెలూయా. నేను అంటానండి, గొప్ప గొప్ప రాజులు, దేవునితో భయం ఉన్నవారు మిమ్మల్ని చూస్ చేసుకుందరు గాక. ఎవరు పడితే వాడిని జీవితాల్లోకి రాకుండా గాక. I pray that your partners will be godly ordained in Jesus mighty name. Hallelujah. Praise the Lord. సో ఇటువంటి టైంలో హదస్సాని ప్రభువు చూస్ చేసుకున్న తర్వాత ఒకానొక మూమెంట్ ఏమవుతుందంటే ఇశ్రాయేల్ మీద వీళ్ళందరూ కుట్ర పన్నుతారండి. ఇప్పుడు ఎలా అయితే మనకు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎలా అయితే క్రైస్తవుల మీద పడి ఏడుస్తారో అదే విధంగా మనం చూస్తున్నామండి. ఎంతమంది చూస్తున్నారు? See, I will show you a big picture. ఎంతమంది రవి జకరేస్ ఎలా తెలుసండి? రవి జకరేస్ ఈజ్ అ వండర్ఫుల్ ఇండియన్ అపోలజిస్టిక్స్. ఓకేనా? ఆయన చనిపోయిన తర్వాత అబ్బాబా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా భయంకరం. ఇప్పుడు రీసెంట్గా మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటండి? తాగేసి పడిపోయాడంట. షేమ్ ఆన్ దెమ్, లిటరలీ షేమ్ ఆన్ దెమ్. హే మై గుడ్నెస్. అంతేనండి. ఇప్పుడు కరెక్ట్ మీకు అర్థం చేసుకోండి. మేము ఇంకో స్టోరీ చెప్తాను. ఎందుకంటే టీబీ జోషువా గారు తెలుసండి? టీబీ జోషువా గారు బ్రతుకున్నంత కాలము ఎవ్వరు కూడా దైవజనులు నోరు పారేసుకోలేదు. ఐగర్ చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పాస్టర్ గారు చాలా మంది అమ్మాయిలతో చాలా రాంగ్గా బిహేవ్ చేశారని ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు. ఎవరు తెలుసా? బీబీసీ వాళ్ళు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ టెలివిజన్ చూసి ప్రజలందరూ ముందుకు వెళ్తారు ఇదే సత్యం అనుకుని అటువంటి నెట్వర్క్స్ ఏం చేశారంటే ప్రాఫెట్ టీబీ జోషువా మీద ఒక బ్యాడ్ రిపోర్ట్ అని తీసుకొచ్చారండి. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళ మీద ఇటువంటి మూవీ తీస్తే ఏదైనా డబ్బుల కోసం చేశారు అనుకోవచ్చు. మరి చనిపోయిన వ్యక్తి మీద మూవీ తీయడం ఏంటి చెప్పండి? అది కూడా రాంగ్గా. వినండి, వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు కాదండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏం తెలుసా? క్రైస్తవులు అందరూ ఎంత పాడైన వారు, మీరు కూడా ప్రభువుని నమ్ముకొని మీరు కూడా పాడైపోతారు అనే పిక్చర్ తీయడానికి దీన్ని తీసుకొస్తూ ఉంటారండి. హల్లెలూయా. ఇప్పుడు మన జాన్ జబరాజా గారి మీద డిఫరెంట్ కేసెస్, పంజాబ్లో ఉన్న పాస్టర్ బిజిందర్ సింగ్ మీద డిఫరెంట్ కేసెస్. నేను అంటానండి, అది ఇన్ఫర్మేషన్ రైట్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు నీ కుటుంబస్తులను ఎవరైనా హింసించడానికి వస్తున్నారంటే నువ్వు డిఫెండ్ చేస్తావా లేకపోతే వాళ్ళు పట్టిస్తావా? హలో, ఇప్పుడు నీ పిల్లలే మిస్టేక్ చేశారండి, నువ్వు మిస్టేక్ చేసి ఏం చేస్తావు? దాన్ని బయట తరమేస్తావా లేకపోతే నువ్వే సర్దిద్దాలని కోరుకుంటావా? కానీ దరిద్రం ఏంటంటే సరిదిద్దాల్సిన క్రైస్తవులే ఏం చేస్తున్నారంటే ఎక్స్పోజ్ చేస్తున్నారండి. షేమ్ ఆన్ సమ్ పీపుల్ హూ కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. నేను అంటానండి, క్రైస్తవుని డిఫెండ్ చేసే సంఘం అనగా మనకు సంఘం లేకపోవడం గాక. ప్రైజ్ ది లార్డ్. సో విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఇన్ కమింగ్ డేస్. మీకు తెలియదేమో, క్రైస్ట్ ఎంబసీ యాక్టివిస్ట్ చర్చ్ అండి. అపోలజిస్టిక్స్ కాదు డిఫెండ్ చేసుకోవడానికి. యాక్టివిస్ట్ అంటే అఫెండ్ చేసేవాళ్ళండి. హల్లెలూయా. We will stay for the gospel, we will live for the gospel, we will die for the gospel. ఎవరికి అర్థమైందా? మనం బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతాం, చస్తే క్రీస్తు కోసం చచ్చిపోతాం మనం. హల్లెలూయా. సో ఇటువంటి మూమెంట్లో ఈ యొక్క కుట్ర పంటున్నప్పుడు ఈ హదస ఏం చేసిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళేసి ఒక విన్నపం చేస్తామన్నమాట. అది కూడా ఎలా చేస్తారు సార్? ఫాస్టింగ్ చేసి ఇలా ఒక విన్నపం చేస్తామన్నమాట. ఏమంటే, రాజా ఇలా నా ప్రజల మీద ఇట్లా మీ వారు కుట్ర పని నాశనం చేయాలని కోరుతున్నారు అనగానే రాజు ఏం చేస్తాడు సార్? ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరూ నాశనం చేస్తాడండి. ఒక రాజు మంచోడా చెడ్డా? నేను అంటానండి, ఈ యొక్క మన పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో గవర్నమెంట్ ఏ విధంగా స్పందించినా మనం చేసే ప్రార్థనకు ప్రతి ఒక్క జస్టిస్ మార్చబడను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క కటాక్షముతో మన జీవితము మనం మలుచుకున్నప్పుడు మనము ఈ యొక్క లోకంలో ఉప్పుగా ఉంటామండి. ఈ లోకంలో మనం వెలుగుగా ఉంటామండి. హల్లెలూయా. ఎవరికైనా మాట్లాడుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సే, I am in the month of favor. I am in the month of favor. హల్లెలూయా. సో ఆఖరిగా నేను బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి అపోస్తలుడైన అన్న పౌలు గురించి మీకు చెప్పడం ఆశపడుతున్నానండి. హల్లెలూయా. సో ఎక్కువ వాక్యాలు నేను చూపిస్తాను బికాస్ వీ హ్యావ్ ద కమ్యూనిటీ సర్వీస్ టుడే. ఓకే. సో సౌలుకున్న జాబ్ ఏంటండి? న్యూ టెస్ట్మెంట్లో ఉన్న సౌలు ఒక జాబ్ ఏంటి ఇది వరకు?
No. His job was persecuting the church. సంఘాన్ని ఏం చేసేవాడంటే హింసించేవాడండి. ఎంతలో హింసించేవాడంటే దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనులను ఇప్పుడే కాదని అప్పుడు కూడా టార్గెట్ చేసేవారు. ఇప్పుడు మీరు గమనించారా, అపోస్తలుడైన యాకోబుని చెరసాలలో తీసుకెళ్లారా? బిగ్ షాటా స్మాల్ షాటా? అపోస్తలుడైన పేతురు సంఘానికి ఏంటండి? సంఘానికి పునాదా? అటువంటి వారి మీద హేరోదు కుట్ర పన్నాడా? అదేవిధంగా దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనులందరూ ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా టార్గెట్ చేసేవారు. కానీ అప్పుడు ఇప్పుడున్న వ్యత్యాసం ఏంటి తెలుసా? సంఘం మేలుకుందని చెప్పండి. సంఘం మేలుకున్నది. హల్లెలూయా. I have to say it by faith. హల్లెలూయా. ఏంటండి, పసితనం ఉన్న సంఘమే అంతలా వైఖరితో ప్రార్థన చేస్తే ఇప్పుడు మెచ్చుడుకున్న సంఘముగా మనం ఇంకెంతలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అంటే నువ్వు చిన్నప్పుడే రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన నువ్వు చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేసి పెద్ద అయిన తర్వాత ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురాలేవా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యుద్ధం యెహోవాది అని చెప్పండి. కానీ యుద్ధంలో వాడబడే ఆయుధం మాత్రం నేనేం చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఎవరు యుద్ధం చేస్తారు కానీ ఆయన చేతిలో ఆయుధం ఎవరంటే నువ్వు నేనే ఉందుము గాక. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఎక్కడైనా అన్యాయం చేస్తే మాట్లాడే దేవుడా? మరి మన క్రైస్తవులు అన్యాయం చేస్తే మాట్లాడే వారికి ఉన్నారా? మౌనంగా ఉండేవారు ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అంతా మాట్లాడదామా? దేనికోసం మాట్లాడదాం? ప్రైజ్ లార్డ్. అసలు యేసు ప్రభువు చాలా మంచివారు కదండి. కానీ ఏ రోజు చూసినప్పుడు ఏమన్నాడండి? నక్క అన్నాడా? పుల్ అన్నాడా? గొర్రెపిల్ల అన్నాడా? బాప్టిస్మం ఇచ్చే యోహాను ఫరీసీయుల సద్దుకల్ని ఏమన్నాడండి? దేవుని ప్రియమైన పిల్ల అన్నారా? ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు కోపడ్డారండి. కోపడ్డం కాదు, చర్చిలో ఏం చేశాడు? చెత్తకు బాధ చేశాడంట. ప్రైజ్ లార్డ్. అని అంటారండి, పరిశుద్ధతకు ఇంకా మూర్ఖత్వం చాలా తేడా ఉందండి. క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏం తెలుసా? ఒక పరిశుద్ధమైన వైరాగ్యం ఉండాలి. ఎక్కడైనా పాపం జరిగితే ఆ పాపాన్ని ద్వేషించే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. వి లవ్ సిన్నర్స్ బట్ వి హేట్ సిన్ అండి. ఎందుకంటే ఈ పాపం ఏం చేసింది తెలుసా? సృష్టికర్త అయిన యేసు ప్రభు వారిని శిలువ మీద ఎక్కించిందండి. హలో, కొంతమంది అంటూ ఉంటారు యేసు ప్రభు వారు ఈ యొక్క మేకులు కూడా దిగి రాలేకపోతున్నాడు అంటారు. మేకులు దిగి రాకపోవడం కాదండి ఆయన. వాట్ మేడ్ జీసస్ టు స్టే ఆన్ ద క్రాస్ తెలుసా? ఇట్స్ హిస్ లవ్ ఫర్ us. I really amazed. నీటి మీద నడిచిన అద్భుత పాదముల్. ఆయనకి ఏమైనా అసాధ్యమైనది ఉందండి? ఇట్లా అంటే నీళ్ళు ద్రాక్షరసం మార్చబడతాయి, నీటి మీద నడుచుకొని వెళ్ళిపోతాడు ఆయన, నీళ్ళు పాలు చేస్తాడు ఆయన. కానీ అటువంటి వ్యక్తి ఆ శిలువ మీద అలా ఉండడం కారణమే తెలుసా? నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ. హల్లెలూయా. సో ఈ యొక్క మంత్ ఆఫ్ ఫేవర్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఎలా అయితే మరియమ్మ గారు దేవుని యొక్క ఫేవర్ పొందుకున్నారు, ఎలా అయితే సౌలు దేవుని యొక్క ఫేవర్ పొందుకున్నాడో, మనము కూడా దేవుని యొక్క ఫేవర్ పొందుకొని ఇతరుల మీద మన ఫేవర్ చూపించదము గాక. ఇతరుల మీద మన కనికరం చూపించదము గాక. ఇతరుల మీద మన కృప చూపించదము గాక. ఇతరుల మీద మన వాత్సల్యం చూపించదము గాక. ఇతరుల మీద మనం దయ చూపించదము గాక. హల్లెలూయా. నీ యొక్క నా యొక్క మాటలో దేవుని యొక్క కృప కనపడును గాక. నీ యొక్క నా యొక్క చూపుల్లో దేవుని కృప కనపడును గాక. నీ యొక్క నా యొక్క పోస్టులో దేవుని కృప కనపడును గాక. నీ యొక్క నా యొక్క తాకిడిలో దేవుని కృప కనపడును గాక. ఈ యొక్క కృప అనే నెలలో దేవుని కృప చేత నువ్వు ముందుకు వెళ్తూ ఇతరుల కృప చూపించదు గాక. హల్లెలూయా. ఈ యొక్క నియమం చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. మానవుడు ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తున్నాడు. అంతేనండి. ఎంతమంది మీరు అందరి చేత ప్రేమింపబడతలేదు? చేసిన పని తెలుసా? ప్రేమను విత్తండి. దయ పొందుకోవాలనుకుంటున్నారా? దయను విత్తండి. ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారా? ప్రేమను విత్తండి. డబ్బులు పొందాలనుకుంటున్నారా? డబ్బులు విత్తండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజు గడుపుట
ఎన్ని రోజుల కన్నా శ్రేష్టం అండి? హల్లెలూయా. సరే, మరి ఈ యొక్క శుభ శుక్రవారం రోజు మన డే అంతా దేవుని యొక్క సన్నిధిలో గడపబోతున్నామండి. ఆ రోజు మన యొక్క నాయకులు 1వ మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాటలు చెప్పబోతున్నారండి. మీలో అనేక మంది జీవితాలను మార్చబడే విధంగా మీ యొక్క జీవితం ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. డూ యూ వాంట్ టు బి లైఫ్ చేంజర్ ఆర్ ఎ ప్రీచర్? ప్రసంగికుడుగా ఉండాలని భావిస్తున్నావా, లేదా ఇతరుల జీవితంలో మార్చాలని వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. సో ఇతరుల జీవితాలు మార్చాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇతరుల సువార్తను ప్రకటించాలండి. హల్లెలూయా. సో సువార్త నానా విధంగా ప్రకటిస్తాం, నోరుతో ప్రకటిస్తాం, పోస్టుల ద్వారా ప్రకటిస్తాం, విత్తనం ద్వారా మనం ప్రకటిస్తాం. హల్లెలూయా. సో నీ ద్వారా, నా ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చేదారు గాక. రక్షణలోకి వచ్చిన వారు రక్షణ మార్గంలో కొనసాగింపబడరు గాక. రక్షణలోకి వచ్చిన వారు నీలాగా నాలాగా మార్చబడరు గాక. అందు నుంచి ఉందన్నమాట. Just go ahead and pray in the tongues. Riba hasso koshiba bahasso. Radada bahasi kele bohoshiba. O radada bahasi kele bondo. Rokho shiba.